పిల్లవాడిని రక్షించిపోతాడు. తర్వాత సీక్వెన్స్ వచ్చి నా డైలాగ్ వాళ్ళ ఇంట్లో ఆయన షావుకారు. అందుకని అమ్మ మహాలక్ష్మ తల్లి మా పిల్లవాడు నగలతో సహా కనిపించాడంటే నీకు ఏం చేయించనమ్మా? ఆకుపూజ అయితే బాగుంటుంది, ఆకుపూజ అయితే నేరుగా నీకే వెళ్ళిపోతుంది అని ఇది లోపల సూర్యకాంత్ అమ్మ మహాలక్ష్మ తల్లి మా పిల్లవాడు కనబడితే నేను మొక్కున్న చాలేవే నువ్వెందుకే మళ్ళీ అంటే ఊరుకోండాయా నన్ను అసలు గాబరపడి నేను మొక్కున్నా లేవే ఊరుకో మళ్ళీ అమ్మ మహాలక్ష్మ తల్లి మా పిల్లవాడు నగలతో సహా కనబడితే ఏం చేయ 100 మంది బ్రాహ్మణులకు వందే సర్పణ చేయిస్తాను. 100 బ్రాహ్మణ వాళ్ళు సంతర్పణే వద్దులేవే నీ మొక్కున్నాను నూరుకోండాయా నేను మొక్కుంటాను అమ్మ దాని మాటలకేం కానీ ఆకుపూజ ఖాయం. ఇంత లోపల నుంచి వాళ్ళ అమ్మ ఇలా నిఠారుగా ఆ సామాన్లన్నీ ఉంటాయి కదా, ఇస్తరాకులు కట్టలు బియ్య బస్తాలు ఆ ఉన్న రూమ్లో పడుకొని ఉంటుంది మంచం మీద నిలువుగా పడుకొని ఒరే భద్రుడు అని వెళ్తాడు. వస్తున్నానమ్మా వస్తున్నా వెళ్తాడు. ఇట్లా నడుచుకుంటూ సాయంకాలంలోగా పిల్లవాడు కనిపించాడా సరే, లేకపోతే నే బతుగా నువ్వు చచ్చిపోతా మొక్కున్నానే అందరికీ దేవుడికి కూడా మొక్కున్నాను, టామ్ కూడా వేయించాడు. ఏమైనా కానీ సరే సాయంకాలంలోగా పిల్లవాడు కనిపించాడా సరే, లేకపోతే నే బతుగా నేనే చచ్చిపోతా. చచ్చకమ్మా అంటే చేస్తానంట చచ్చు అండి. ఇంత వెంటనే అనమాట వెంబడెంబడే హార్మోని పెట్టుకుని కూతురు ఎంత ఘాటు ప్రేమయో ఎంత క్షణమో పాడుతుంటే అసలు పిల్లవాడు కనపడు అసలు చచ్చిపోవట్లేదు. ఆ పాటలు ఏంటా ఆపుతావా లేకపోతే హార్మోని అమ్మి పారేయమంటావా? అమ్మ చూడవే అంటే ఏందయ్యా పిల్లవాడు చక్కగా సాంగ్సులు నేర్చుకోండి, పిల్లవాడు కనపడిపోతే సాంగ్సులు నేర్చుకోండి. సాంగ్స్లో నా శ్రాద్ధమా వాకిట్లో వెంటనే భద్రయ్య గారు లేకపోయా మీ పిల్లవాడు కనిపించండి. ఏమే పిల్లవాడు పిల్లవాడు ఎక్కడ కనిపించాడు ఏం చేశాడంటే ఇదో అండి ఈ అబ్బాయి తీసుకొచ్చానండి, ఈ అబ్బాయి మీరు ఇస్తారన్న పారితోషికం వాళ్ళకి ఇచ్చేసేయండి అంటే పారితోషికమా దాన్ని ఏమి ఇస్తే రుణం తీరుతుంది, ఈ దమ్మిడి ఉంచుకోను ఏమే ఈ పిల్లవాడిని తీసుకో నగలు ఉన్నాయో చూడు ఫస్ట్ నగలు తీసుకో నూరుకొని లోపలికి పెట్టా అంతా నాకేం అక్కర్లేదండి ఆనరీ ఏదైనా అట్లయితే ఆనరీగా అంటుదవుతా అంటావు మా ఇంట్లో సరే ఏమేమి ఉంచుకుందామంటావా ఉంచుకుందాం. లోపలికి వచ్చిన తర్వాత కూర్చొని ఇంత లోపల అమ్మాయికి అతనికి కూర్చొని తల అంటుతుంటాడు శుభ్రంగా నాగేశ్వరరావు. అరే చాలరా వేసిన దరువు చాలరా ఊరుకోండి బాగా వేసి తలలో పట్టిన వేడంత జారిపోవాలా అని అంటాడు. ఏం తెలుసు ఏమయ్యో ఇంకా అవలేదు నీ తలంటూ అవతల పెళ్లి వాళ్ళు వచ్చేవాళ్ళ ఇది పెళ్లి వాళ్ళ ఎవరే చుట్టాలు వచ్చేవాళ్ళు ఇంత అమ్మాయి వస్తుంది అమ్మ చుట్టాలు ఎవరే అని అంటే పెళ్లి వాళ్ళమ్మా నిన్ను చూడటానికే వస్తున్నారు. పోయి బజార్కి వెళ్ళి కానీ తొందరగా అవతల వాళ్ళందరూ రాబోతారు సరే అక్కడికి అయిపోతుంది. ఇంత లోపల పెళ్లి వాళ్ళు వస్తారు ఏం పడతారు పెళ్లి వాళ్ళు వస్తే పాట ఏంటది అదే అమ్మాయికి హార్మోని పెట్టి సంగీతం నేర్పించారు. డాన్స్ మాస్టర్ని పిలిపించి పట్నం నుంచి డాన్స్ నేర్పించారు. ఒక డాన్స్ ఏమంటారు బంగారా అక్కర్లేదు కానీ సంగీతం పాడితే మేము వింటాం బంగారు వెంకట అంటే మారు బల్కేకున్నావేమిరా నా మనోరమణ మారు బల్కే హార్మోని పెట్టలేదు అది మెట్లు అది సాగదీసినట్టుగా ఉంటాయి. సరే అబ్బాయి ఏంటి అలా పెట్టాడు మొహంలో అంటే అయ్యే బంగారం ఏమీ లేదు అబ్బాయికి కడుపులో కాస్త వికారంగా ఉంది కాస్త వికారంగా ఉంది అంతకంటే బట్ డౌట్ అనమాట నచ్చారో లేదో పెళ్లి వాళ్ళని
అంతే అంటారు కానీ వేరే ఉద్దేశం ఆహా మరేం లేదు అంతే. పోనీ ఒక డాన్స్ వేసి నృత్యం చూపించమంటే అక్కడికి అది సమాప్తి. పెళ్లివాడు వెళ్ళిపోతారు.